అలాగే కేసీఆర్ చెప్పే సమాధానాలను విన్న తర్వాత కాళేశ్వరం కమిషన్ మళ్ళీ అధికారులను విచారిస్తుందా, లేక మళ్ళీ కేసీఆర్కు రెండోసారి విచారణకు రావాలని చెప్తారా, లేదా కేసీఆర్ ఇచ్చిన స్టేట్మెంట్తో కమిషన్ విచారణ ముగించి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అప్పగిస్తారనే అంశాలపై తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఇదికి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి భవిత డెస్క్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. భవిత, చెప్పండి, రేపు కేసీఆర్ విచారణ ఎలా ఉండబోతుంది? ఎందుకంటే అప్పుడున్న ముగ్గురు మంత్రులు కూడా దాదాపు వివిధ పార్టీల్లో ఉన్నారు. ఇక చూసుకున్నట్లయితే అప్పటి మంత్రిగా ఉన్న ఈటెల రాజేంద్ర బీజేపీలో, తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో, ఇక మిగిలిన మంత్రులు ఒకరు హరీష్ రావు, ఒకరు సీఎం కేసీఆర్. సో వివిధ పార్టీల్లో ఉన్నారు, 3 పార్టీల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళైతే ఇద్దరు కూడా ఇచ్చారు స్టేట్మెంట్. బట్ ఇక కేసీఆర్ది మిగిలింది. సరే, కేసీఆర్ విచారణ ఏ విధంగా ఉండబోతుంది? వరుణ్, రేపు ఒక కీలకమైనటువంటి వ్యక్తి, కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం అయినటువంటి వ్యక్తి కేసీఆర్. రేపు కేసీఆర్ని కమిషన్ విచారించబోతుంది. రేపు విచారణ ఎలా ఉండబోతుందని చెప్పేసి ఇప్పటికే ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో విచారణ కంప్లీట్ అయింది, తుది దశకు చేరుకుంది. కేవలం 3 రాజకీయపరమైనటువంటి వ్యక్తులను, అందులో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులను విచారించాలని చెప్పేసి తీసుకుంది నిర్ణయం. అందులో భాగంగానే ఇప్పటికే హరీష్ రావుతో పాటు ఈటెల రాజేంద్ర కూడా విచారించింది. అయితే రేపు కేసీఆర్ ఏం చెప్తారో, కమిషన్ కేసీఆర్ని ఏం అడగబోతుంది అని మాత్రం ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇప్పటికున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం పైన నెట్టేసే ప్రయత్నం చేస్తే, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పటివరకు విచారించినట్టు ఈటెల కావచ్చు, ఇటు హరీష్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అధికారులపైన నెట్టేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు ముందు నుంచి కూడా కొందరికి ఒక సస్పెన్స్ నెలకొంది. అసలు ఎందుకు ప్రాజెక్టు మార్పు చేయాల్సి వచ్చింది, బ్యారేజీలను ఎందుకు షిఫ్ట్ చేయాల్సి వచ్చిందనే అంశంపైన పూర్తి స్థాయిలో వీళ్ళపైన ఫోకస్ చేసారు. అయితే దీనికి మాత్రము భిన్నంగా వీళ్ళు సమాధానం ఇచ్చుకుంటూ వచ్చారు. గతం నుంచి కూడా అక్కడ ప్రాజెక్టు నిర్మించడానికి అనువైన ప్లేస్ కాదు కాబట్టి దానికి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి అనే అంశాన్ని అయితే ముందు వీళ్ళిద్దరు కమిషన్ ముందుంచారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏర్పడినటువంటి నినాదము నీళ్లు నిధులు నియామకాల కోసమే, నీళ్లకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఖచ్చితంగా ప్రాజెక్టులు నిర్మించాలని చెప్పేసి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారో దానికి అనుగుణంగానే రాష్ట్రం అధికారంలోకి వచ్చిన ఒక 45 డేస్లోనే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారో, అంతకంటే ముందే కాంగ్రెస్ ప్రభుత్వము ప్రాణహిత చేవెళ్లను కూడా ప్రారంభం చేసింది. పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా 50% దాని పనులు కూడా కంప్లీట్ అయినాయి. అయితే దానికి సంబంధించి 152 మీటర్ల ఎత్తులో బ్యారేజ్ నిర్మించాలి అంటే ఖచ్చితంగా దాని పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు అనుమతులు తీసుకోవాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి మహారాష్ట్ర నుంచి అనుమతులు తీసుకోవాలని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో కీలకమైనటువంటి వ్యక్తులు హరీష్ రావుతో పాటు మరికొంతమంది మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో వాడు ఒప్పుకునే ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అప్పటికే ప్రభుత్వం పైన నిరసన సెగలు అంటున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ముప్పుకు గురయ్యే ప్రాంతాల ప్రజలు ఇప్పటికే నిరసనలు చేస్తున్నారు ప్రభుత్వం పైన అని చెప్పేసి కూడా వాళ్ళు కొంత వివరణ ఇచ్చిన ప్రయత్నం చేశారు. అయితే బ్యారేజీ 152 మీటర్ల ఎత్తు నుంచి పోస్తే చాలా గ్రామాలు ముప్పుకు గురవుతాయి. ఈ సందర్భంలోనే అక్కడ ఆ ప్రాజెక్టుకు ఒప్పుకునే ప్రసక్తే లేదని చెప్పేసి కూడా వాళ్ళు కొంత వివరణ ఇచ్చారు. అయితే అప్పటి మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి విద్యాసాగర్ని కూడా కొంత తెలంగాణకు నీళ్లను అందించాలనే అంశం పైన మహారాష్ట్ర గవర్నర్ని ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా అది అంటే సఫలం కాలేదు. తర్వాత వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వము, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఫడ్నవీస్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంని డైరెక్ట్గా వెళ్ళి కోరారు. అంటే గతంలో ఇటు ఏపీలో కావచ్చు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు, 3 ప్రాంతాలలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంది. అప్పుడే 7 సంవత్సరాల పాటు మీరు అంటే ప్రాజెక్టును నిర్మించాలని చెప్పేసి కోరినప్పటికీ అప్పుడే తీసుకున్నటువంటి నిర్ణయాలు, అసలు ఆ ప్రాజెక్టు కట్టొద్దని చెప్పేసి నేను అడ్డుకొని నేను ధర్నాలు చేసినటువంటి వ్యక్తిని నేను ఎట్లా ఒప్పుకుంటానని చెప్పేసి కూడా ఫడ్నవీస్ చెప్పారని చెప్పేసి కూడా నిన్న హరీష్ రావు మరొకసారి స్పష్టం చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు మహారాష్ట్ర గవర్నమెంట్ ఒప్పుకోకపోవడంతోనే కొంతవరకు ప్రాజెక్ట్ని ఇక్కడ షిఫ్ట్ చేయాల్సి వచ్చింది అని చెప్పేసి కూడా వాళ్ళు ఇటు ఈటెల రాజేంద్ర కావచ్చు, హరీష్ రావు కావచ్చు స్పష్టత ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి కేవలం మహారాష్ట్ర గవర్నర్తో పాటు సిడబ్ల్యూసి కూడా ఒప్పుకోకపోవడంతో పాటు అక్కడ ప్రాజెక్ట్ కట్టడానికి అనువైన ప్లేస్ కాదు, అక్కడ నీటి లభ్యత లేదు, ఒకవేళ అక్కడ కడితే సామర్థ్యం తక్కువగా ఉంటుందనే అంశాన్ని ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేడిగడ్డకు షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. మేడిగడ్డ దగ్గర ఇప్పుడు నిపుణుల కమిటీ కావచ్చు, సిడబ్ల్యూస్ కావచ్చు, ఇతరత్ర వాళ్ళందరూ కూడా ఒక ప్రాజెక్ట్ నిర్మాణానికి కావాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా మేడిగడ్డ అనువైన ప్లేస్ అని చెప్పేసి చెప్పడంతోనే అక్కడ మేడిగడ్డను షిఫ్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పేసి కొంత క్లారిటీ ఇచ్చారు. అయితే దీనికి సంబంధించి అంటే బ్యారేజీలు నిర్మించడం కావచ్చు, ఇంకా ఎక్కువ బ్యారేజీలు నిర్మించడానికి సంబంధించి కావచ్చు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశాన్ని కూడా ఇటు హరీష్ రావుని ప్రశ్నించారు. అయితే అప్పుడు నిపుణుల కమిటీ కావచ్చు, ఇతరత్ర ఏజెన్సీస్కి సంబంధించి కావచ్చు, వాళ్ళు ఒక బ్యారేజ్ను అక్కడ నిర్మిస్తే కొంత ఇబ్బందులు తలెత్తే అంశము, ఖచ్చితంగా మీరు మరిన్ని బ్యారేజీలు నిర్మించేందుకు అంటే ప్రిపేర్ అయి ఉండాలి అన్నట్టుగా అంశాన్ని లేవనెత్తడము, దానికి అనుగుణంగానే మేడిగడ్డతో పాటు ఇటు
అంటే మేడిగడ్డ నుంచి డైరెక్ట్గా లిఫ్ట్ చేసే అవకాశం లేదని చెప్పేసి నిపుణుల కమిటీ చెప్పడంతోనే మేడిగడ్డ పక్కన అన్నారం సుందీల బ్యారేజ్ నిర్మించాల్సి వచ్చిందనే ఒక క్లారిటీ ఇచ్చారు. వీటితో పాటు మరికొన్ని అంశాలను ఇటు కమిషన్ హరీష్ రావు ముందు ఉంచింది. అసలు మీరు టెక్నికల్ టీం ఏం చెప్పింది, ఒకవేళ బ్యారేజ్లో నీరు నిల్వ ఉంచారా, ఫుల్ ట్యాంక్ లెవెల్ వరకు నీటిని ఎప్పుడైనా నింపారా, ఇవన్నీ అంశాలను కూడా హరీష్ రావు కమిషన్ అడిగింది. అయితే వీటన్నిటికీ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. బ్యారేజ్లో నీరు నింపడం కావచ్చు, బ్యారేజ్ కొమ్ముగోబాటుకు సంబంధించి కావచ్చు, ఒక FTL వరకు నిల్వ ఉంచడానికి సంబంధించి కావచ్చు, ఎంత నీటి వినియోగం ఉపయోగించారు, ఈ అన్ని అంశాలు కూడా టెక్నికల్ టీం చూసుకుంటుందే తప్ప మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి కూడా చాలా తెలివిగా వ్యవహరించిన తీరు మనం అందరం చూసాము. అయితే కేవలం ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అంశాలనే కొంత క్లారిటీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. కేవలం అక్కడ అంటే ప్రాజెక్ట్ నిర్మించడానికి గల అంశానికి సంబంధించి కావచ్చు, సబ్ కమిటీ ఏర్పాటు చేయడం కావచ్చు, ఈ అన్ని అంశాలపైన కూడా